హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్ అండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను వచ్చేసి డ్రై ఫ్రూట్స్ చెక్క చేస్తున్నానండి. డ్రై ఫ్రూట్ చెక్కలండి, పప్పు చెక్కలు ఉంటాయి కదా, అలా మనం పాకం పట్టేసి పీసెస్గా కట్ చేసుకోవాలి. అప్పుడు నేను చేసిన చూడండి, ఇంతకుముందు నేను డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసినాను కదా, అలా కాకుండా మనం అన్నీ ఇలానే మనము పొడి కొట్టుకుంటా ఇలానే మనము స్లేస్గా అయితే కట్ చేసేసుకుందాము. చూసారు కదండి, నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసేసుకున్నానండి. పిస్తా తీసుకున్నా, కర్బూజా గింజలు చూడండి, సన్ఫ్లవర్ గింజలు, గుమ్మడి గింజలు చూసారు కదా, అక్రోట్ తీసుకున్నా చూడండి, బాదము మొత్తం అండి. అన్ని డ్రై ఫ్రూట్స్ మనం ఏమేమి కావాలో అన్నీ అయితే నేను తీసేసుకున్నా. అన్ని ఐటమ్స్ ఇటు పెట్టేసిన చూడండి. బెల్లం 1/2 కేజీ తీసుకున్నానండి. నేను నెయ్యి వచ్చేసండి 4 స్పూన్లు అయితే నెయ్యి తీసుకున్నా. ఈ నెయ్యిలో మనం డ్రై చేసుకొని మనం బెల్లం పాకం వేసేసుకొని అచ్చులు అయితే తయారు చేసుకుందామండి. చూసారు కదా, అన్నీ మీరు క్లియర్గా చూసేయండి. ఇక్కడ పెట్టిన డ్రై ఫ్రూట్స్ అన్నీ నేను క్లియర్గా చూపించేస్తున్నా. ఏందక్క అన్నీ ఇలా వేసినావు అనుకుంటున్నారా? కాదండి, నేను ఇదే కప్తో తీసుకున్నా. అన్నీ ఒక్కొక్క కప్పు తీసుకున్నానండి. అన్నీ దీంట్లో వేసేసిన, అన్నీ ఒకేసారి డ్రై చేసేసుకుందాము నెయ్యిలో. ఇప్పుడు ఇది మీకు తెలిసేదానికోసం ఎంతెంత మెజర్మెంట్ వేసానని నేను ఇక్కడ పెట్టేసినారండి. నేనైతే మీకు చూపించేస్తాను. ఇప్పుడు నేను నెయ్యి కూడా పెట్టేసుకున్నానండి. 4 స్పూన్లు అండి. చూసారు కదా, ఇలా ఈ స్పూన్తో, పెద్ద స్పూన్తో 4 స్పూన్లు అయితే తీసుకున్నాం. మనకు డ్రై ఫ్రూట్స్ వేగాలి కదండి. ఈ లోపల మనం ఇక్కడ బెల్లం కరిగించేసుకుందామండి. ఎందుకంటే ఇది కరిగించుకోవాలి, బెస్ట్ పాడు ఏమన్నా ఉంటే కన్నా మనకి ఇబ్బంది అవుతుంది. మళ్ళీ పాప సౌండ్ చేస్తుందండి, ప్లీజ్ ఏమనుకోద్దండి. చూసారా, కొంచెం వాటర్ అయితే వేసేసుకుందాము. ఇది పాకం వచ్చినాక వేసేసుకుందాము. ఇప్పుడు డ్రై ఫ్రూట్ వేసేసుకుందాము. ఇలా చేయండి, ఫ్లేవర్ కోసము ఒక 5-6 తీసుకున్నా. ఇది మనం పొడి కొట్టుకొని వేసుకుందాం లైట్గా, ఒక్కలుగా. చూడండి, మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇప్పుడు నెయ్యిలో వేయించేసుకుందాం. మీకు ఏ డ్రై ఫ్రూట్స్ కావాలో అది వేసుకోండి, మీకు నచ్చినవి. దీంట్లో ఏం లేకపోయినా ఏమున్నా పర్వాలేదు. మొత్తం అన్నీ ఇలా వేసేసుకోవాలండి. చూసారు కదా, ఇలా మనకి నెయ్యి ఎంత పడుతుందో అంత వేసేసుకోవాలి. చూడండి, ఇవి మొత్తం మనం ఏమేమి తీసుకున్నామో అన్నీ కూడా ఇలా డ్రై ఫ్రూట్స్ గింజలన్నీ వేసేసుకోవాలి. బాదము దీని కొలతలు వేసుకున్నానండి నేను, అందుకే మీకు సెపరేట్ పెట్టినా. మిగతా అన్నీ కలిపేసిన, అలా కలిపి వేసేసుకోవాలండి. మీకు తెలియాలి కదండి ఎంత క్వాంటిటీలో వేస్తున్నామని. ఈ కొంచెం మనకి రెడ్ కలర్ వచ్చినాయి అంటే బెల్లం పాకు పట్టుకొని ఈజీ అండి, చాలా సింపుల్గా అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, మనకి దీంట్లోనే పాకం కూడా రెడీ అయిపోయిందండి. ఈ పాకం వడకట్టేసుకుందామండి. ఇక్కడ మనకి పప్పులు కూడా బాగా నెయ్యిలో వేగిపోతున్నాయి కదా, మనము ఈ పాకము కొంచెము లేత పాకం వచ్చినాక దీంట్లో వేసేసుకుందామండి. మరీ ముద్రపాకం అయితే వద్దు, మనకి అచ్చి అనేది మళ్ళీ గట్టిగా అయిపోతుంది. ఇది కొంచెం బ్రౌన్ కలర్ రావాలి. చూసారు కదా, పాకం కూడా రెడీ అవుతుంది. చూడండి, ఇలా బొబ్బులు చెప్తే సరిపోతుందండి, బెల్లం కరిగిపోయి.